ఫిబ్రవరి 11వ తేదీ నుండి జరిగే రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కౌలు రైతులకు రక్షణ, వారి సంక్షేమానికి నూతన కౌలు చట్టాన్ని తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. 2024 జనరల్ ఎన్నికల్లో కూటమి నేతలు అనేక సభల్లో ప్రసంగిస్తూ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పటికే సంక్లిష్ట స్థితిలో ఉన్న కౌలు చట్టాన్ని రద్దు చేసి వాటి స్థానంలో నూతన కౌలు చట్టం తీసుకొస్తామని, దాని ఆధారంగా కౌలు రైతులు సులభతరంగా గుర్తింపు కార్డులు పొందేదానికోసం చర్యలు చేపడతామని, కార్డులు పొందిన ప్రతి కౌలు రైతుకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం పంట రుణాలు, షూరిటీ లేని రుణాలను అందించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. గద్దెనెక్కిన తర్వాత అనేక వాగ్దానాలు కూడా చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో 4-5 జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి రైతులు, కౌలు రైతులు, భూ యజమానుల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. కానీ చట్టం మాత్రం ఇంతవరకు తీసుకురాలేదు. 20 నెలలు పూర్తవుతున్న కౌలు చట్టం గురించి ప్రస్తావించకపోవటం చాలా బాధాకరం. నూతన చట్టం లేకపోవటం వల్ల మన రాష్ట్రంలో కౌలు రైతులు గుర్తింపు కార్డులు పొందలేకపోతూ ఉన్నారు. భూ యజమాని లిఖితపూర్వకమైన హామీ ఇస్తేనే కౌలు గుర్తింపు కార్డు ఇవ్వాలనే నిబంధనలు పెట్టడంతో ఎక్కువ మంది కౌలు రైతులు గుర్తింపు కార్డులు పొందలేకపోతా ఉన్నారు. ఎప్పుడైతే కౌలు గుర్తింపు కార్డు పొందలేకపోయారో వాళ్ళకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం షూరిటీ లేని పంట రుణాలు పొందడానికి అవకాశం లేదు. కార్డులే జారీ చేసే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం, జాప్యం కనపడతా ఉంది. భూ యజమానులు ముందుకు రారని సంగతి తెలిసి కూడా ప్రభుత్వం కౌలు రైతుల పట్ల నమ్మకం కలిగించి మభ్యపెట్టే పద్ధతుల్లో కొనసాగుతుంది తప్ప కౌలు రైతులకు రక్షణ, వారి సంక్షేమానికి చర్యలు చేపట్టడంలో ఎక్కడా చిత్తశుద్ధి లేదని స్పష్టం కనపడుతూ ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది? సాగులో చిన్న సన్నకారు రైతులు ఎక్కువ మంది ఉన్నారు, అందులో కౌలు రైతులే గణనీయమైన సంఖ్యలో ఉన్నారు, వాళ్ళందరికీ పంట రుణాలు అందించాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి బ్యాంకులకు ఆదేశాలు ఇస్తే మన రాష్ట్రంలో ఎస్ఎల్బిసి అంటే రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ షూరిటీ లేని రుణాలు ఇవ్వకుండా కౌలు రైతులకు అన్యాయం చేసేదానికోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తయారు చేసి కౌలు రైతులు సాగు చేస్తున్న భూమి యొక్క యజమాని ఎటువంటి బకాయి ఉండకపోతేనే మేము కౌలు రైతులకు పంట రుణాలు ఇస్తామని బ్యాంకులు ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నాయో ఒక్క కౌలు రైతు కూడా పంట రుణాలు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. 180% ఉన్న కౌలు రైతులు 102 రూపాయల నుంచి 5 రూపాయల వరకు పంట రుణాలు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర తీసుకొచ్చి పంటలు పండిస్తున్నారు. అంతేకాదు, కూటమి ప్రభుత్వం చెప్పిన మరొక కీలకమైన అంశం ఉంది. సొంత భూమి ఉండి సాగు చేసుకునే రైతులకి ఇచ్చినట్లుగానే అన్నదాత సుఖీభావ పథకం కింద భూమి లేని ప్రతి కౌలు రైతుకి 20,000 రూపాయలు పెట్టుబడి సాయాన్ని అందజేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది ఎవరికీ ఇవ్వలేదు. రెండో ఏడాదిలో భూమి కలిగినటువంటి రైతులకు ఇచ్చారు, కౌలు రైతులను విస్మరించారు. చాలా బాధాకరం. వాస్తవంగా పంటలు పండిస్తున్నది ఎవరు? కౌలు రైతులు. మరి పెట్టుబడి సాయం ఎవరికి కావాలి? కౌలు రైతులకు కావాలి. కౌలు రైతులను విస్మరించి భూములను కౌలుకిచ్చినటువంటి యజమానులకు ఇవ్వటం అంటే చాలా విడ్డూరంగా ఉంది. అంతేకాదు, ఈరోజు కౌలు గుర్తింపు కార్డులు జారీ చేసే విషయంలో, పంట రుణాలు అందించే విషయంలో, పెట్టుబడి సాయాన్ని కౌలు రైతులకి చెల్లించే విషయంలో కూటమి ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది.
ఆరుగాలు శ్రమించి పంటలు పండించి మార్కెట్కి తీసుకొస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో కౌలు రైతులు తమ పంటలను అమ్ముకోవడానికి వెసులుబాటు లేకుండా పోయింది. అందువలనే మద్దతు ధరల కన్నా తక్కువ రేటుకు అమ్ముకొని కౌలు రైతులు తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది ఎన్నికల సందర్భంగా? ఇప్పుడు అమల్లో ఉన్న ఉచిత పంటల బీమా పథకాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహిస్తాం, చిన్న సన్నకారు ముఖ్యంగా కౌలు రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియాన్ని మేమే చెల్లిస్తాం అని హామీ ఇచ్చింది. మొదటి ఏడాది ఖరీఫ్ సీజన్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించింది. అధికారంలోకి వచ్చిన ఏడాది రబీ సీజన్లో మాత్రం ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో స్వచ్ఛంద పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ఎవరైతే పంటల సాగు చేస్తున్నారో కౌలు రైతులు వాళ్ళే బీమా ప్రీమియం చెల్లించాలని చెప్పేసి నిబంధన పెట్టింది. దీంతో కౌలు రైతులు బీమా ప్రీమియం భారం కావడంతో ఎక్కువ మంది బీమా చేరలేకపోయారు. ఈ 3 సీజన్లో ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పంటలు దెబ్బతిన్నాయి. కరువు కాటకాలు, తుఫాన్లు, వరదలు వచ్చి పంటలన్నీ దెబ్బతిన్నటువంటి పరిస్థితి, ఆర్థికంగా కుంగిపోయినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ రోజు నాటికి కూడా కనీసం బీమా ప్రీమియం చెల్లించి బీమా పథకంలో చేరిన వాళ్ళకి ఒక్క పైసా రాలేదు. మరి దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం కాదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు వందలాది మండలాల్లో కరువు వచ్చింది, పంటలు దెబ్బతిన్నాయి, ప్రకృతి విపత్తుల వల్ల తీవ్రంగా నష్టపోయారు. ఒక్క కౌలు రైతు కూడా ఇన్పుట్ సబ్సిడీ అందినటువంటి పరిస్థితి లేదు. దానికి కారణం ఏంటంటే మీ కౌలు గుర్తింపు కార్డు రాలేదు, ఈ పంటలో నమోదు కాలేదు, ఈ కేవైసీ జరగలేదు, కాబట్టి మీకు ఇచ్చేది లేదని చెప్పేసి కరాఖండిగా ప్రభుత్వం చెప్తా ఉంది. కౌలు గుర్తింపు కార్డులు రాకపోవడానికి, ఈ పంటలో నమోదు కాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత. గతంలో ఉన్న చట్టం ప్రకారం కౌలు గుర్తింపు కార్డులు జారీ చేయడానికి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విఆర్ఓలతోనూ భూ యజమానులు కౌలు రైతులతో సమావేశం నిర్వహించి భూ యజమానులు ఒప్పించే బాధ్యత మాదని చెప్పారు. కానీ ఈరోజు మాది కాదని చెప్పేసి వదిలేయటం అంటే మరి ఏమనాలి? ఈ ప్రభుత్వాన్ని తప్పించుకోవటానికి ప్రయత్నాలు చేస్తుంది తప్ప కౌలు రైతులకు న్యాయం చేస్తామనే పద్ధతులు ముందుకు రావట్లేదు. పంట రుణాలకు సంబంధించి మనం పరిశీలిస్తే 8,000 కోట్ల రూపాయలు ప్రతి సీజన్లో అందిస్తామని వాగ్దానం చేశారు. కానీ లక్ష్యానికి మించి ఏ రోజు పంట రుణాలు ఇవ్వలేదు. పైగా పంట రుణాలు జారీ కాకపోవటానికి కారణం కౌలు రైతులు అని చెప్పేసి కౌలు రైతుల మీద నెడుతా ఉంది. అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకొని కౌలు రైతుల మీద నిందారోపణలు చేసే పరిస్థితికి వచ్చింది. వ్యవసాయం చేసి పంటలు పండించి మార్కెట్కి తీసుకొస్తే మార్కెట్లో ధరలు లేక అప్పులు పాలైపోయి నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి లేదు. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వ సహాయం లేక, ఆదాయం రాక, ఆదుకునే వాళ్ళు దిక్కులేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మన రాష్ట్రంలో 300 మంది పైగా ఆత్మహత్యలు చేసుకుంటే ఈ 2 సంవత్సరాల కాలంలో 90% మంది కౌలు రైతులే. మరి దురదృష్టవశాత్తు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కౌలు రైతులు గుర్తించాలన్న కౌలు గుర్తింపు కార్డు తప్పనిసరి. కౌలు గుర్తింపు కార్డు ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఏదైతే 7 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియో ఉందో అది కౌలు రైతులకు వచ్చే అవకాశం ఉంది. కౌలు గుర్తింపు కార్డు లేదనే పేరుతో కౌలు రైతులను ఆత్మహత్యలు చేసుకుంటే ఆ కుటుంబాలను గుర్తించడం లేదు, ఆదుకునే దానికోసం ప్రయత్నాలు చేయట్లేదు. ఇది చాలా అన్యాయం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలు, హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకొని ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో నూతన చట్టానికి రూపకల్పన చేసి
అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే లోపల ఆ చట్టాన్ని తీసుకొచ్చి మరి 180% భూమిలో పంటలు పండిస్తున్న కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రక్షణ, వారికి సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాము. ప్రభుత్వం కనుక స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన సిద్ధపడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.